నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. వికసిత కృషి సంకల్ప్ అభియాన్ సుభిక్షమైన రైతు జాతికే గర్వకారణం. ఎమ్మెల్యే బత్తుల. నేడు గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారిచే ఈ కార్యక్రమం ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం ఎండీఓ కార్యాలయం నందు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కృషి విజ్ఞాన కేంద్రం ఐసీఏఆర్ NIRCA కలవచర్ల తూర్పుగోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా వికసిత కృషి సంకల్ప అభియాన్ VKSA ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో ఒక ప్రధాన చర్వ వికసిత్ కృషి సంకల్ప అభియాన్. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ వ్యవసాయ రంగంలో ఒక చారిత్రాత్మక చర్య. ఇది రైతులను శక్తివంతులను చేయడంతో పాటు వారి జీవనోపాధిని పెంపొందించడానికి అంకితమై ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో మే 29 నుండి జూన్ 12, 2025 వరకు దేశవ్యాప్తంగా వ్యవసాయ శాఖ KVKలు అండ్ ICAR పరిశోధన సంస్థల ద్వారా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ VKSA అనే ఫ్రీ ఖరీఫ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారన్నారు. VKSA యొక్క ప్రాథమిక లక్ష్యం ఖరీఫ్ పంటలకు సంబంధించిన ప్రాంతీయ నిర్దిష్ట స్థిరమైన సాంకేతికతల గురించి రైతుల్లో అవగాహన కల్పించడం, ఎరువుల సమతుల్య వినియోగం కోసం సోయిల్ హెల్త్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించడం, వివిధ ప్రభుత్వ పథకాలు మరియు విధానాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడం మరియు భవిష్యత్ పరిశోధన మరియు ఆవిష్కరణలను క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా సమలేఖనం చేయడానికి రైతుల నుండి అభిప్రాయాన్ని సేకరించడమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారిని సాల్వాలతో సత్కరించిన ICAR ప్రిన్సిపాల్ సైంటిస్ట్ మరియు హెడ్ డాక్టర్ VSGR నాయుడు గారు మరియు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, BJP పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన అగ్రికల్చర్ అధికారి గారు చెప్పారు, అలాగే సైంటిస్ట్ గారు వారు కూడా చెప్పారు. టెక్నికల్ గా సైంటిఫిక్ గా వారు చెప్పాల్సిందంతా వారు చెప్పారు. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు, ప్రాసెస్, రైతులకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా మన మాధవరావు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే మిగిలిన అధికారులకు కూడా ఇస్తే ఇది చాలా పెద్ద మీటింగ్ అయిపోద్ది, దానికోసం షార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మనం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన రైతు భాషలో మాట్లాడాలని అంటే కృషి విజ్ఞాన కేంద్రం అనే దానికి సైంటిస్టులు ఉంటే మన రైతులు కూడా వారికి ధీటుగా సైంటిస్టులే అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ లో ఒక ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భం తెలియజేస్తాను. సైంటిస్టులు వాళ్ళు చదువుకొని అనుభవపూర్వకంగా అన్ని తెలుసుకొని రీసెర్చ్ చేసి వాళ్ళ సైంటిస్టులు అయితే 30-40 ఏళ్ళగా ఈ రైతు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వారి పూర్వీకులు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా పంటలు మార్చుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ప్రతి పనిని వాళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకుని వచ్చిన రైతు కూడా ఈ రోజు సైంటిస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ సీజన్కి ఎలాంటి పంట వేయాలి, ఎలాంటి ఎక్కడ ఏ పంట వేస్తే డబ్బులు వస్తాయి, ఏ పంట వేస్తే రైతులకు ఉపయోగపడతాయి, ఏ పంట వేస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, ఏ పంటలో మార్కెట్ కి డిమాండ్ ఉందో ఎప్పటికప్పుడు రైతు అనుగుణంగా పంటలు మార్చుకుంటూ వస్తాడు అనేది మనందరికీ తెలిసిన విషయం. అందుకే మరొకసారి రైతును సైంటిస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటే ఇంకా ముందడుగు వెయ్యాలి. కృషి విజ్ఞాన కేంద్రం లాంటిది చాలా ఉన్నాయి, ICMR లో చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ దాంట్లో ప్రభుత్వం పెట్టినటువంటి రీసెర్చ్, రైస్ రీసెర్చ్ ఉంటుంది, పామ్ ఆయిల్ రీసెర్చ్ ఉంటుంది, అన్నింటి మీద రీసెర్చ్ సెంటర్ లోనే పౌడర్ రీసెర్చ్ ఉంది. రీసెర్చ్ లేదంటూ ఏమీ లేదు. కానీ రైతుల యొక్క మనోభావాలు, రైతులకు అక్కడ ఉన్నటువంటి అవగాహన, రైతులకు అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు, ఆ ప్రాంతానికి పర్టికులర్ గా ఏది బాగుంటుంది అనేది తెలుసుకోవాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏర్పడిందని చెప్పి మీకు మరోసారి తెలియజేస్తాను. మొదట అంటే ఇక్కడ కాస్త రోడ్డు దగ్గర ఫెసిలిటీస్ ఎవరైనా VIPs ఉంటే అది కూడా మేము క్రైటీరియా తీసుకున్నాం. గాదాల, తర్వాత బూరిపూడి, తర్వాత నిడిగట్ల, ఇది గోల్కొండ నుంచి. అట్లాగే గోకవరం వచ్చేటప్పటికి కృష్ణునిపాలెం, తర్వాత గుమ్మాలదొడ్డి, తర్వాత అచ్యుతాపురం, తర్వాత సీతానగరం వచ్చి బొబ్బిల్లంక,
మునికట్ల, తర్వాత కాటవరం, అదేవిధంగా కోరుకొండ నుంచి కాపవరం, నర్సాపురం, వెస్ట్ కొనగూడ. ఇవి కాకుండా మిగతా కూడా చేస్తామండి. ఎక్కడ చేయకూడమని కాదు, మేజర్గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులను అక్కడ కూడా పిలిచి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, గౌరవనీయులు శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే సంతోషం ఏంటంటే నేను ఆహ్వానం అందించిన 2 సెకండ్లోనే హడావి ఉన్నప్పుడు స్పెషల్ ఇచ్చిన కార్యక్రమం అంటే మనం చూడడం 2 సెకండ్లోనే నేను వస్తున్నాను జరగాలని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం రావడం చాలా ఆనందకరంగా ఉంది. సో ఆయనకి మన కంసాలను మనం చేస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నుంచి వచ్చిన జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు గారు, అలాగే శ్రీమతి సుజాత కుమారి గారు, అలాగే ఆత్మ పీడి శ్రీమతి జ్యోతిర్మయ్య గారు, ఏడీఏ గారు, మల్లికార్జున గారు, అలాగే సార్ ఈ కృషి వికాస్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే 29 నుంచి జూన్ 12 వరకు 15 రోజుల పాటు మన దేశం మొత్తం మీద దాదాపు 700 జిల్లాల్లో 150 లక్షల మంది రైతులని శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ సిబ్బంది వారి పొలాల్లోకి వెళ్ళి కలిసి మనం చేసే కార్యక్రమాలు వాళ్ళు చెప్పడంతో పాటు వారి సమస్యలు తెలుసుకోవడము, అలాగే ఒకసారి ఏంటంటే రైతుల దగ్గర కూడా కొత్త ఆవిష్కరణలు ఉంటాయి, ఇన్నోవేషన్స్, అవి కూడా మనం రికార్డ్ చేస్తే రైతులను కూడా శాస్త్రవేత్తలు గుర్తించవచ్చు అనే కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు మోడీ గారు ఒడిశాలోని పూరిలో ప్రారంభిస్తున్న సందర్భంగా మన దగ్గర జిల్లాలో కూడా 15 రోజుల పాటు చేసే కార్యక్రమం మొదటి రోజుని అర్భాటంగా ప్రారంభించినప్పుడు మనం ముఖ్య అతిథిగా మనం శాసనసభ్యులు గారిని మనం ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.